ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములేతి జంటగా మోర్చి. పరమదేవుడావని తెలిసి కరములేతి జంటగా మోర్చి. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినము చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దినదినము చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవై ఒంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. దీనుడవై ఒంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుముఖ నిన్ను జూటగను, సిలువ పైన నిన్ను చంపగను. శత్రుముఖ నిన్ను చూటగను, సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతోనే శత్రుల బ్రోవగా సలిపిన ప్రార్థన నేర్పుమయా. శాంతముతోనే శత్రుల బ్రోవగా సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రియులారా, ఈరోజు ప్రార్థనా శక్తిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ప్రార్థన అనేటటువంటిది క్రైస్తవుని జీవితంలో ప్రధాన పాత్ర వహించేది. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించాలి. వాక్య ధ్యానము, ప్రార్థనా జీవితం, ఈ రెండు కూడా మనకి రెండు కళ లాంటివి. ప్రభువైన దేవుడు మనకిచ్చిన ఆయుధం ప్రార్థన. ప్రియులారా, క్రైస్తవులమైన మనము సత్యవాక్యాన్ని ధ్యానించటంతో పాటు ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించాలి. ప్రియులారా, క్రైస్తవులమైన మనమందరము కూడా సత్యవాక్యాన్ని నేర్చుకోవడంతో పాటు ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించాలి. ప్రియులారా, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుని భక్తులు వారు ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగారు. ప్రియులారా, చిన్న ప్రవక్తలు కావచ్చు, పెద్ద ప్రవక్తలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, క్రొత్త నిబంధనలో
యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు అపోస్తులు, ఇంకా క్రైస్తవ విశ్వాసులు అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలను ప్రభువుకు ప్రార్థన చేయడం ద్వారా పొందుకోగలిగారు పిల్లారా. కాబట్టి ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో మనం తెలుసుకోవలసిన వారముగా ఉన్నాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే మనం అందరి కోసము ప్రార్థన చేయాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. మనుష్యులందరూ రక్షింపబడి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం అధికారుల కోసం, రాజుల కోసం ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనము మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, ప్రపంచం కోసం, ప్రపంచ ప్రజలందరి కోసము, ప్రపంచ ప్రజలందరి క్షేమం కోసం, నశించిపోతున్న ఆత్మల రక్షణలోకి రావటం కోసం, అధికారుల కోసం, వారికి ద్వారా ప్రజలకు న్యాయబద్ధమైన పరిపాలన జరగటం కోసం ఇవన్నీ కూడా ప్రార్థనలో ప్రభువుకు దేవునికి తెలియజేస్తూ సంఘమంతా ప్రభువుకు దేవునికి ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నారు. దేవుని వేద గ్రంథమైనటువంటి బైబిల్లో ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వచనాలు చదువుకోండి పిల్లారా. ఆ వచనం చదువుకుంటే మనకి తెలిసే సత్యం ఏంటంటే క్రైస్తవులమైన మనం ఏ దేశంలో నివసిస్తున్నప్పటికీ ఆ దేశ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. అది మనకు క్షేమాన్ని కలగజేస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. మనం ఏ దేశంలో నివసిస్తున్నప్పటికీ ఆ దేశ క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. వారికి మనం చేసే ప్రార్థన మన జీవితంలో మన క్షేమానికి కారణమవుతుంది. ప్రియులారా, రోమా రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనము, అంతేకాకుండా లూకాసు వార్త 6వ అధ్యాయం 28వ వచనాలు చదివినట్లయితే మనల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రభుకు ప్రార్థన చేయాలని అక్కడ వాక్యం చదవడం ద్వారా మనము నేర్చుకుంటాం పిల్లారా. మనల్ని హింసించే వారి గురించి మనం ప్రభుకు దేవునికి ప్రార్థన చేయాలని ప్రభు అనే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం వారి చావును, వారి నాశనాన్ని కోరుకోకూడదు. మనల్ని ఎవరన్నా హింసిస్తూ ఉంటే మనం వారి చావును కానీ వారి నాశనాన్ని కానీ కోరుకోకూడదు. వారి మార్పు కోసం ప్రార్థన చేయాలి, వారి రక్షణ కోసం మనము ప్రార్థన చేయాలి పిల్లారా. దానియేలు, ఎజ్రా, నెహమ్యా, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు దేవుని ఎరగని పరాయ దేశ రాజుల పాలనలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి భక్తి జీవితం, విశ్వాసము ద్వారా రాజులనే మార్చగలిగారు. వారు మెప్పు పొందుకున్నారు. మనము నివసిస్తున్న మన భారతదేశంలో మనము బీజేపీ మార్పు కోసం ప్రార్థన చేయాలి. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను అరికట్టమని ప్రభుకు ప్రార్థన చేయాలి పిల్లారా. ఇప్పుడు క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు మన భక్తి జీవితానికి, మన విశ్వాసానికి కలిగే పరీక్షని గుర్తించి మనం ప్రభువుకు భారంతో ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం పిల్లారా. యోబు గ్రంథము 42వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు మనం చదివినట్లయితే యోబు గారు తన స్నేహితుల కోసం దేవుడికి ప్రార్థన చేసినట్లుగా అక్కడ మనకు కనబడుతుంది. యోబు గారి స్నేహితులు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు యోబు గారు తన స్నేహితుల కోసం దేవునికి ప్రార్థన చేస్తే యోబు యొక్క ప్రార్థనా విన్నపాలు దేవుడు విన్నాడు. యోబు గారి యొక్క స్నేహితుల మీదకు దేవుని కోపం రాకుండా నివారించగలిగాడు. యోబు గారు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు యోబు గారికి దేవుడు తిరిగి క్షేమస్థితిని అనేటటువంటి దాన్ని గ్రహించాడు పిల్లారా. ఆది కాండము 20వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకున్నట్లయితే అబ్రహాం గారికి అప్పటికే సంతానం అనేది లేదు. అబ్రహాం గారి తనకు సంతానం లేకపోయినప్పటికీ మరొక రాజు అక్కడ మనకు కనబడతాడు. ఆయన పేరు అబీమెలెకు. అబీమెలెకు కూడా సంతానం లేని స్థితిలోనే ఉంటాడు. అబ్రహాం గారు అబీమెలెకు కోసం ప్రార్థన చేసినప్పుడు అబ్రహాం గారు ప్రార్థన విని ఆ రాజుకు సంతానాన్ని ప్రభుకు దేవుడు కలిగించాడు పిల్లారా. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, మనం అనేకుల నిమిత్తము వారి అవసరాల నిమిత్తం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నామని దేవుని వాక్యము ద్వారా గ్రహించుకుంటున్నాము. కొన్ని సంఘాల వారు ప్రార్థనా జీవితానికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వరు, ప్రాముఖ్యత అనేది ఇవ్వరు.
అదేం చిత్రమో నాకైతే అర్థం కాదు. కానీ పిల్లారా, వాళ్ళైతే ప్రార్థనా జీవితానికి ఇంపార్టెంట్ ఇవ్వకుండా, ప్రార్థనలకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా కేవలము వాక్య ధ్యానం చేస్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచనలతో ఉన్నారు. వారు బహు తక్కువగా ప్రార్థనలు చేస్తూ దేవునికి బహు తక్కువగా ప్రార్థనా జీవితాన్ని వారి జీవితాల్లో కొన్ని సంఘాల వారు, ఆ సంఘంలోని సభ్యులు కలిగి ఉన్నారు. ప్రియులారా, నేను చెబుతున్నటువంటి దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధతో ఆలకించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. నేను ఏ వాక్యాన్ని అయితే నేను బైబిల్లో చూసి చదువుకోమంటున్నానో అది మీరు మీ గృహాల్లో శ్రద్ధతో చదువుకోవాల్సిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆ వాక్యం యొక్క సారాంశాన్ని మీకు వివరిస్తున్నాను కాబట్టి మీరు శ్రద్ధతో విని దాని యొక్క అర్థాన్ని గ్రహించుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పిల్లారా, గొప్ప సువార్థికుడు, గొప్ప దైవజనుడైనటువంటి బిల్లీ గ్రహం గారు సేవ చేసేటటువంటి రోజుల్లో అతని ప్రసంగాల ద్వారా అనేక వేల మంది మారగలిగారు. అతని ప్రసంగాల ద్వారా అనేకులు రక్షింపబడ్డారు. పిల్లారా, బిల్లీ గ్రహం గారు సేవ చేసే దినాల్లో ఆయన చేసే వాక్య పరిచర్య ద్వారా అనేకుల జీవితాల్లో గొప్ప మార్పు అనేటటువంటిది వచ్చింది. వైన్ షాపులు బంద్ అవటము, విడాకుల కేసులు తక్కువ అవటం లాంటివి జరిగాయి. పిల్లారా, బిల్లీ గ్రహం గారు తన యొక్క సేవా జీవితానికి రహస్యం ప్రార్థన అని తెలియజేశాడు. ప్రార్థన యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనము గుర్తించాలి. పిల్లారా, ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ప్రార్థన తప్పక కలిగి జీవించాలి. వాక్య ధ్యానము చేయాలి, ప్రార్థన ఉండాలి. సత్యవాక్య ధ్యానము, సత్యవాక్యాన్ని తెలుసుకోవాలి. సత్యవాక్యం బోధించే సంఘాలకు వెళ్ళి విశ్వాసులు సత్యవాక్యం నేర్చుకోవాలి. దైవజనులను చెప్పిన వర్తమానాలు ఇంటికి వచ్చి చదువుకుని వాళ్ళు చెప్పిన వాక్యంలో ఉన్నది చెప్తున్నారా, లేక వాక్యంలో లేనిదేమన్నా బోధిస్తున్నారా అని పరిశీలించి పరీక్షించి తెలుసుకోవాల్సిన వారంగా ప్రతి విశ్వాసి ఉన్నాడు. ప్రియులారా, ఏ చర్చి వారైనా, ఏ చర్చిలో ఏ దైవజనుడైనా, ఏ విశ్వాసైనా కావచ్చు, దైవజనుడైనా కావచ్చు, సువార్థికుడైనా కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా షూస్ కానీ చెప్పులు కానీ వేసుకుని దేవునికి ప్రార్థన చేయటం కానీ, దేవుని వర్తమానాలు చెప్పడం కానీ చేయకూడదు. అది దేవుని కోపం పుట్టించే పనిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనతో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనము దేవుని గౌరవించాలి. మనము షూస్ కానీ స్లిప్పర్లు కానీ వేసుకుని దేవుని వర్తమానాన్ని, బైబిల్ చేత పట్టుకుని దేవుని వర్తమానం చెప్పడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. పిల్లారా, పాదరక్షలు ధరించకూడదు. ప్రసంగాలు చేసేటప్పుడు పాదరక్షకులు ధరించుకోకూడదు. కొన్ని సంఘాల వారు సెమినార్లకి వాళ్ళు పాదరక్షకులు వేసుకుని వెళ్ళి దేవుని ప్రసంగాలు చేస్తూ ఉంటారు. కొంతమంది పాదరక్షకులు వేసుకుని ప్రార్థన చేస్తూ కూడా ఉంటారు. అలాంటి దైవజనులు నేను చాలామందిని చూశాను. అలాంటి పాస్టర్లు నేను చాలామందిని చూశాను. అది తప్పు, వాక్య విరుద్ధం. మోషే గారు కూడా ఒకసారి ఒక పొదలో దేవుని దూత అతనికి కనబడినప్పుడు ఆ యొక్క దేవుని దూత, నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలము, పాదరక్షకులు విడిచిపెట్టేమని చెప్తుంది. అప్పుడు మోషే గారు పాదరక్షకులు విడిచిపెట్టేసి ఆ యొక్క దూత చెప్పే వర్తమానాన్ని విన్నాడు. పిల్లారా, దేవుడు దేవదూతల ద్వారా అప్పట్లో ప్రవక్తలతో మాట్లాడేవాడు. మనము దేవుని వాక్యం చెప్పేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం పాదరక్షకులు ధరించకూడదు. పాదరక్షకులు ధరించి వాక్య పరిచర్య చేయడం అనేటటువంటిది వాక్య విరుద్ధం. ఎవరన్నా మనం ప్రార్థన చేయమని మనల్ని కోరినప్పుడు మనం వారి నిమిత్తం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనము పాదరక్షకులు ధరించి ఉండకూడదు. అది దేవుని అవమానపరిచినట్టు అవుతుంది. అన్యజనులను మనం హేళన చేయడానికి కారణమవుతుంది. అన్యజనులు కూడా ఏంటి, వీళ్ళు క్రైస్తవులు కదా, దేవుని పిల్లలు కదా, మా దేవుడు జీవము గల దేవుడని చెప్తూ ఉంటారు, వీళ్ళేంటి చెప్పులు వేసుకుని షూస్ వేసుకుని ప్రార్థన చేస్తున్నారు,
చెప్పులు వేసుకుని షూస్ వేసుకుని దేవుని వాక్యం చెబుతున్నారు అని వాళ్ళు మనస్సులో అనుకుంటారు కాబట్టి, అది తప్పు పని కాబట్టి వాళ్ళకి మనసులో మన మీద ఒక తప్పుడు అభిప్రాయం అనేది వచ్చేస్తుంది. కాబట్టి మనము పాదరక్షకులు ధరించి వాక్యం చెప్పడం కానీ ప్రార్థన చేయటం కానీ చేయకూడదని ప్రతి ఒక్కరు ఈ మాటల ద్వారా తెలుసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను పిల్లారా. పౌలు గారు తన వారి కోసం మాంసం మానుకున్నాడు ప్రియులారా. అన్యుల ఆత్మను రక్షణలోకి నడిపించాలి అంటే మనం పాదరక్షకులు ధరించి ప్రసంగాలు చేయటం కానీ ప్రార్థనలు చేయటం కానీ చేయకూడదని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. నేను చాలా బాగా గమనించాను, కొన్ని సంఘాల వారు దేవుని సంఘాల వారు సండే ఆరాధన జరిగేటప్పుడు పట్టుమరొక 10 నిమిషాలు కూడా మోకాళ్ళలోని దేవునికి ప్రార్థన చేయరు. బలము శక్తి ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలు లేనివాళ్ళు మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోవచ్చు కదా. మనము మోకాళ్ళ ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు మోకాళ్ళ ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి. కొన్ని సంఘాలలో అసలు ప్రార్థనే చేయరు. ఆదివారం 1 నిమిషం కూడా ప్రార్థన చేయరు. అసలు ప్రార్థనే చేయకుండా సంఘం అంతా ప్రార్థన చేయాలి. దేవుని సంఘములో దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని సంఘములో దేవునికి పాటలు పాడటము, ప్రార్థన చేయటము, ఆ తర్వాత సత్యవాక్యాన్ని బోధించడం జరగాలి. కొన్ని సంఘాల వారు అసలు ప్రార్థనే చేయరు. సంఘం అంతా కలిసి దేవునికి ప్రార్థన చేయాలి. సంఘంలో దేవుని సేవ దేవుని చిత్త ప్రకారం జరగాలంటే ప్రార్థన చేయాలి. సంఘములో సంఘ ప్రార్థనలు చాలా బలంగా ఉంటాయి. సంఘములో విశ్వాసులు, సేవకులు కలిసి ఏక హృదయముతో, ఏక మనస్సుతో, ఏక ఆత్మతో దేవునికి ప్రార్థన చేయటం వల్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సేవ ఎంతో ఘనంగా జరుగుతుంది. సంఘ అవసరాలు ప్రభుకు దేవుడు తీరుస్తాడు. సంఘ ప్రార్థన వల్ల ఎన్నో ప్రయోజనాలు, మేలు అనేటటువంటి కలుగుతాయి పిల్లారా. సంఘములో ప్రార్థన చేసుకోవాలి, ఆ తర్వాత సత్యవాక్యాన్ని బోధించాలి. ఈ సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరున మనం చేస్తున్నాను ప్రియులారా. దేవుని వాక్యములో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం ప్రియులారా. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగకయుండిరి. చూస్తున్నారా, రక్షించబడినటువంటి విశ్వాసులు సంఘము చేయవలసిన పని ఏంటయ్యా అంటే అపోస్తుల బోధలోను సహవాసంలోను రొట్టె విరిచటలోను ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉండాలి. మనం ప్రార్థన చేయటం అనేటటువంటిది కూడా సంఘం నిర్వహించవలసిన పని అయినది. సంఘ విశ్వాసులు, సంఘ కాపరి ప్రార్థనలో ఎడతెక్క ఉండాలి. సత్యవాక్యాన్ని బోధించటంలో ఎడతెక్క ఉండాలి. సహవాసంలో ఎడతెక్క ఉండాలి. రొట్టె విరిచులు ఎడతెక్క ఉండాలి. ఆదిమ సంఘం ఏర్పాటైనప్పుడు పేతురు కాలంలో సంఘం ఏర్పాటైన తొలి దినాల్లో వారు ఆ విధంగా దేవుని బోధలో సహవాసంలో రొట్టె విరిచట్లో ప్రార్థన చేయట్లు ఎడతెక్కున్నారు. ఇప్పుడు చాలామంది సంఘాలు ఈ 4టిని కూడా శ్రద్ధాశక్తులతో చేయకుండా మరి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారే చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు పిల్లారా. ఇదే అపోస్తుల కార్యాల 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం పిల్లారా. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెక్కయుందమని చెప్పిరి. అపోస్తులు చెప్పిన మాట. అపోస్తులు ఏం చెప్పారు? మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెక్క ఉంటామని చెప్పారు. అది క్రైస్తవులు చేయవలసిన పని. అది సంఘ కాపరులు చేయవలసిన పని. ప్రార్థన చేయటంలోనూ సత్యవాక్యాన్ని బోధించటంలోనూ పని కలిగి జీవించాలి. అప్పుడు అపోస్తులు ఆ విధంగానే చేశారు. ఇప్పుడు కూడా సేవ చేస్తున్న సేవకులు, దైవజనులు, పాస్టర్లు ఆ విధంగానే చేయాలి. అంతేగాని ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రియులారా,
అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం ప్రియులారా. ఇది అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూసారా, అప్పుడు పేతురుని చెరసాలలో వేసినప్పుడు సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేసింది. దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే ప్రార్థనలు చేయాలి, కన్నీటి ప్రార్థనలు చేయాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి, దేవునికి మొరపెట్టాలి. నాకు మొరపెట్టమని నేను ఉత్తరం ఇస్తానని చెప్పాడు ప్రభు. సంఘమంతా చేసిన ప్రార్థనల వల్ల ప్రభు అయిన దేవుడు పేతురుని చెరసాల నుంచి విడుదల చేశాడు పిల్లారా. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే మనము దేవునికి ఎడతెక్క ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. ఉపవాస ప్రార్థనలు అనేటటువంటివి మనము వ్యక్తిగతంగానే చేసుకోవచ్చు. ఒకవేళ సంఘములో ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేస్తూ ఉంటే సంఘంలోకి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేయొచ్చు. రాత్రికాల ప్రార్థనలు మనం వ్యక్తిగతంగానే చేసుకోవచ్చు. ఒకవేళ దేవుని సంఘాల్లో రాత్రికాల ప్రార్థన ఏర్పాటు చేసి అక్కడ నైట్ ప్రేయర్స్ జరుగుతూ ఉంటే ఆ యొక్క ప్రార్థనలో మనం ఏకీభవించవచ్చు, ఆ ప్రార్థనలో పాల్గొనవచ్చు. మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. మనం చేసేటటువంటి ప్రార్థన ప్రభువుకు దేవుడు విని మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారన్న సంగతి మనము గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. ప్రార్థనే మనకున్న ఆయుధము. దేవుని పిల్లలమైన మనకు దేవుడిచ్చిన గొప్ప ఆయుధము ప్రార్థనే. కాబట్టి మనం ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు పిల్లారా. సంఘ ప్రార్థనలు ఎంతో ప్రాముఖ్యమైనవి, వ్యక్తిగత ప్రార్థనలు ఎంతో ప్రాముఖ్యమైనవి. మనం ఉదయకాలం ప్రార్థన చేసుకోవాలి, మధ్యాహ్న కాలం ప్రార్థన చేసుకోవాలి, సాయంకాలం ప్రార్థన చేసుకోవాలి. భక్తులైన దావీదు భక్తులు ఏమని తెలియజేశారంటే, నేను ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున ధ్యానించుచు మొరపెట్టుకుందని అన్నాడు. మనము మన తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన దేవునికి మనకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలోని వాక్య ధ్యానంలోని గడపాలి. ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాల కాలం మనము మోకాళ్ళలోని ప్రభుకు దేవునికి ప్రార్థన చేసుకోవడం ఎంతో మంచిదన్న సంగతి మనము గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. ప్రభు అయిన దేవునికి మనము కన్నీటి ప్రార్థన చేసామనుకోండి, ఆయన తప్పకుండా వింటాడు. మోషే గారు, యెహోషువ గారు, ఏలియా గారు, ఎలీషా గారు, దానియేలు గారు, పౌలు గారు, అపోస్తులు, ఇలా ఎంతమంది గురించి మనం బైబిల్లో చదివినప్పటికీ ఆ దేవుని సేవకులు, అంతేకాకుండా దేవుని విశ్వాసం ఉంచిన విశ్వాసులు ప్రార్థన ద్వారా అనేక గొప్ప కార్యాలు చేయగలిగారు. ప్రభువైన దేవుడు వారి జీవితాలు గొప్ప కార్యాలు చేశాడు, వారి ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం నుండి పాయలైంది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ప్రభువైన దేవునికి ప్రార్థన చేయటం ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు అనేకం చేయగలిగాడు పిల్లారా. అవన్నీ మనం బైబిల్ చదువుకుంటే మనకి అర్థమవుతుంది పిల్లారా. మనము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రభువైన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభువుని దేవునికి మొరపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. ప్రభువుని దేవునికి ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము. కొన్ని సంఘాల వారు ఆదివారం వస్తే ఒక 10 నిమిషాలు కూడా సంఘాలు ప్రార్థన చేయరు. అదే విచిత్రము. నాకైతే అర్థం కావట్లేదు, నాకు తెలియట్లేదు పిల్లారా. సంఘ అవసరాలు తీరాలన్నా, సంఘ కాపర అవసరాలు తీరాలన్నా, సంఘముల విశ్వాసుల యొక్క జీవితాల అవసరాలు తీరాలన్నా, సేవ అభివృద్ధి చెందాలన్నా మనకు ప్రార్థన అనేటటువంటిది అతి ప్రాముఖ్యమైనదని మనము గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. కొంతమంది పెద్ద పెద్ద సభలు నిర్వహిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద ఓపెన్ ఎయిర్ సువార్త సభలు నిర్వహిస్తూ ఉంటారు, ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ పెడతా ఉంటారు, నేషనల్ సెమినార్స్ అని జరుపుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు చేయవలసిన పని ఏంటయ్యా అంటే, అన్యులకు క్రీస్తుని నమ్ముకోమని చెప్పే విషయాలు కూడా చెప్పాలి. ఆత్మల రక్షణ అంశం కూడా వారు అక్కడ బోధించాలి. అనేకులు ఆత్మల రక్షణలోకి రావాలని వారి నిమిత్తం ప్రార్థనలు చేసి వారికి దేవుని నమ్ముకోమంటూ దేవుని వాక్యంలోంచి సత్యాలు నేర్పిస్తూ ఉండాలి. వాక్య సత్యాలు చెప్పాలి. ఒక మెసేజ్ ఏమో అన్యులు ప్రభువైన దేవుని నమ్ముకోమని వర్తమానం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే దేవుని సత్యవాక్యము
అందరికి ఉపయోగపడేటటువంటి సత్యవాక్యాన్ని వారు బోధించాలి. కేవలము సత్యవాక్యాన్ని క్రైస్తవులకు ఉపయోగపడేటటువంటి సత్యవాక్యాన్ని బోధించినంత మాత్రాన సరిపోదు. అన్యులను మొదట ప్రభువును నమ్ముకోమని చెప్పి ఆ తర్వాత అనేక సత్యవాక్య సంబంధమైన అంశాలు ఉంటాయి కదా, వాటిని బోధించాలి. ఆ విధంగా చేయటం వల్ల మొదట అన్యులు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలో తెలుసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా జీవించాలో కూడా రెండో వర్తమానం ద్వారా తెలుసుకుంటారు. ఈ సంగతి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభువు పేరున మనవి చేస్తున్నారు పిల్లారా. ఈరోజు రేపు నేను ఒక విషయాన్ని గమనిస్తూ ఉన్నాను పిల్లారా. లోకంలో నేర్పించే విద్యలకు ఎక్కువ ఫీజులు ఉన్నట్టే ఈ రోజుల్లో కొన్ని సంఘాల వారు బైబిల్ కోర్సెస్ నేర్పించడానికి, అంటే బైబిల్ కోర్సెస్ అని మీకు తెలుసు కదా, DBTH, BBTH, MBTH లాగా ఈ కోర్సులు నేర్పించడానికి వాళ్ళు కూడా ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారు పిల్లారా. ఆ విధంగా తీసుకోవటం వల్ల పేదలైనటువంటి విశ్వాసులు, సంఘంలో పేదలు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా మరి బైబిల్ కోర్సు అభ్యసింపగలరు, బైబిల్ కోర్సెస్ నేర్చుకోగలరు? గుర్తుపెట్టుకోవాలి, తక్కువ ఫీజులు తీసుకోవాలి. ఎక్కువ ఫీజు తీసుకోవటం వల్ల పేదలైనటువంటి విశ్వాసులు బైబిల్ కోర్సెస్ చేయాలంటే చాలా కష్టమవుతుంది పిల్లారా. కొన్ని సంఘాల వారు బైబిల్ కోర్సెస్ నేర్పించడానికి ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి సంఘంలో పేదలైనటువంటి విశ్వాసులు బైబిల్ నేర్చుకోవటం అనేటువంటి వారికి కష్టతరంగా ఉంది పిల్లారా. బైబిల్ కోర్సులు సాధ్యమైనంత మట్టికి ఫ్రీగానే నేర్పించడం మంచిదని నా అభిప్రాయం పిల్లారా. బైబిల్ కోర్సులు నేర్పించడానికి కొద్ది ఫీజులే తీసుకుంటాం మంచిది. ఆ యొక్క ఎగ్జామ్ ఫీజులు, ఆ యొక్క బుక్స్కి సంబంధించినవి కొద్దిపాటి ఫీజు దానికి నిర్ణయించి కొంత ధనాన్ని తీసుకుని బైబిల్ నేర్పించటం వల్ల ఆ విధంగా బైబిల్ నేర్పించేటటువంటి పాస్టర్లు దేవుని చేత దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. పౌలంతటి మహాభక్తుడే సువార్త నేను ఉచితంగా ప్రకటించడం నాకు జీతం అని చెప్పాడు. మనము దేవుని పనులు చేసేటప్పుడు ధనాన్ని ఆశించి చేయకూడదు పిల్లారా. బైబిల్ కోర్సెస్ నేర్పించేటటువంటి వారు కూడా తక్కువ ఫీజుల్ని పేద విశ్వాసం కూడా దృష్టిలో పెట్టుకుని తక్కువ ఫీజుల్ని వాటికి తీసుకోవటం వల్ల అనేకులు బైబిల్ కోర్సెస్ నేర్చుకునేదానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది పిల్లారా. కొన్ని సంఘాల వారైతే బైబిల్ కోర్సెస్ నేర్పించడానికి అసలు ఫీజే తీసుకోరు. వారైతే మరీ ఎక్కువగా దేవుని చేత దీవించి ఆశీర్వదించబడతారని నమ్ముచున్నాను. వారు ఇంకా ఎంతో ధన్యులు పిల్లారా. ప్రియులారా, పాపాలకు, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి పాపాలకు దూరంగా ఎలా బ్రతకాలో వాక్యం ద్వారా నేర్పించాలి సేవకులు. వ్యభిచారము, దొంగతనము, హత్యలు, వీటి వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ దేవుని వాక్యంలోంచి సత్యాలు తీసి బోధిస్తూ ఉండాలి పిల్లారా. అందువల్ల సమాజంలో వ్యక్తులు బాగుపడతారు. సమాజంలో వ్యక్తులు అనేకులు ప్రభుకు దేవుని యొక్క వాక్య సత్యాలు నేర్చుకుని, ప్రభుకు దేవుని యొక్క వాక్య సత్యాలు తెలుసుకుని వారు చేస్తున్న చెడు పనులను విడిచిపెట్టి ప్రభువు తట్టు తిరిగి రక్షించబడేదానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది పిల్లారా. యూత్, ముఖ్యంగా యువతరం ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. యూత్ ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఏ విధంగా జీవించాలో వాక్యం ద్వారా నేర్పించడం అనేటటువంటి మంచిది పిల్లారా. సమాజంలో వ్యక్తులు వ్యసనాలకు దూరంగా ఉండాలి పిల్లారా. అది విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు. దుర్వ్యసనాల వల్ల మన జీవితం పాడైపోతుంది. దుర్వ్యసనాలు అంటే త్రాగుడు, ధూమపానం, సినిమాలు మొదలైనవి. త్రాగుడు, ధూమపానం, సినిమాలు, వీటి వల్ల మన జీవితం పాడైపోతుంది, మన ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. ఈ సత్యాలు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి పిల్లారా. చాలా సంఘాల్లో పాస్టర్లు పాడైపోయారు పిల్లారా. పాస్టర్లే పాడైపోతే విశ్వాసులు పాడైపోకుండా ఉంటారా చెప్పండి? విశ్వాసులు కూడా పాడైపోతారు కదా. సత్యవాక్యాన్ని బోధించిన సంఘాలు అనేకం ఉన్నాయి. స్వస్థతా వరాలు ఇప్పుడు లేవు, అయినా కానీ స్వస్థతా బోధకులు మాకు స్వస్థతా వరం ఉంది అని చెబుతూ స్వస్థతా ప్రార్థనలు చేస్తూ అనేకులు మేము స్వస్థపరుస్తున్నామని ఈ విధంగా మభ్యపెడుతూ ప్రజలని వారి దగ్గర ధనాన్ని గుంజుకుంటూ, కానుకల రూపంలో అడిగి వారి దగ్గర ధనాన్ని తీసుకుంటూ
ధనార్జనే ధ్యేయంగా బ్రతుకుతున్నటువంటి సేవకులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తున్నాం పిల్లారా. అది వాక్య విరుద్ధము. సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టే బోధించాలి. వాక్యంలో లేనిది ఏది బోధించకూడదు. వాక్యంలో లేని వాటిని బోధిస్తున్న బోధకుడు పరలోకం వెళ్ళలేడు. విన్న విశ్వాసులు వాటిని అనుసరిస్తే వారు కూడా పరలోకం వెళ్ళలేరు పిల్లారా. సంఘం అనేటటువంటిది ఎలా ఉండాలంటే దేవుని వాక్యానికి అనుకూలంగా, దేవుని వాక్యానుసారంగా కట్టబడాలి సంఘం అనేది పిల్లారా. నేను ఒక వీడియో చూశాను ప్రియులారా మొన్న మధ్యనే. అతను పాస్టరో తెలియలేదు, లేకపోతే ఒక జోకరో తెలియట్లేదు నాకైతే. నిజంగానే ఎంత జోకర్ అనుకుంటున్నాను, పాస్టర్ అని చెప్పుకుంటున్నాడు. అతని పేరు మీసాల గుర్రప్ప అంట. ఒక పాట పాడుతున్నాడు, దేవుని పాట అంట. కోయ్ 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 బామారే చందమామ అని పాడుతున్నాడు. కోయ్ కోయ్ కొన్ని కోయ్ అని పాట పాడుతున్నాడు. ఇదేం పాట పిల్లారా? అది దేవుని పాట అవుతుందా? అదేం దేవుని పాట? వాక్యం చెప్పడం చేత కాని వాళ్ళు, దేవుని పాటలు పాడటం చేత కాని వాళ్ళు కూడా సేవకులు అయిపోతే ఇక విశ్వాసుల జీవితాలు ఎలా బాగుపడతాయి చెప్పండి. కొన్ని సంఘాలు క్రిస్మస్ వచ్చిందంటే చాలు, కొన్ని సంఘాల వారు వాక్య విరుద్ధంగా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు పిల్లారా. డ్యాన్సులు వేయటం సంఘాల్లో. సంఘము అనేటటువంటిది డ్యాన్సులు వేయటానికి లేదు. సంఘంలో డ్యాన్సులు వేస్తారు, బయట ఏమో స్టేజ్ షోలు కట్టి అక్కడ కూడా డ్యాన్సులు వేస్తూ ఉంటారు. దేవుని పాటలే పెడతారు కానీ వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. యూత్ ముఖ్యంగా. వాటి వల్ల ప్రజలేం బాగుపడతారు? వాటి వల్ల నువ్వు ఏం నేర్పిస్తావు సమాజానికి? అలరితో కూడిన ఆటపాటలు మీరు చేయకూడదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని సంఘాల్లో దేవుడు సమాధానానికే కర్త కానీ అలరికే కర్త కాదని దేవుని వాక్యం బోధిస్తుంది. ఈ క్రిస్మస్ వచ్చిందంటే చాలు అలరితో కూడిన ఆటపాటలే ఉంటున్నాయి సంఘాల్లో. దేవుని పాటలకి ఇష్టం వచ్చినట్టుగా యూత్ ఎగిరి గంతులేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. అనిల్కి మనకి తేడా ఏముంటుంది పిల్లారా? స్టేజ్లు కట్టి కూడా డ్యాన్సులు వేస్తున్నారు. డ్యాన్స్ చేయడం అనేటువంటిది వాక్య విరుద్ధం. డ్యాన్స్ చేయాలంటే మీ పెళ్ళిళ్ళలోనూ మీ విందుల్లోనూ వినోదాలను వేసుకోండి, కానీ దేవుని సంఘాల్లో డ్యాన్స్ వేయకూడదు. దేవుని వాక్యం చెప్పబడే చోట్ల డ్యాన్సులు వేయకూడదు. అక్కడ దేవునికి ప్రార్థన చేయటము, దేవుని పాటలు పాడటము, దేవుని వర్తమానాలు అందించడమే జరగాలి, అంతేగాని డ్యాన్సులు వేయకూడదు. వాటి వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదు. వాటి వల్ల దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతాం, కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు పిల్లారా. కొంతమంది ఈ లోకములో పాస్టర్లు చేసేది సేవో వ్యాపారమో నాకేం అర్థం కావట్లేదు పిల్లారా. కొంతమంది దైవజనులు దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాలంటే చాలా ఎక్కువ మొత్తం ఆశించేవారుగా ఉన్నారు. పెద్ద పెద్ద సేవకులు చెప్పుకున్నారు. వాళ్ళ చేత వాక్యం చెప్పించాలి అంటే చాలా కష్టం. వాళ్ళకి ఎక్కువ మొత్తం ముట్ట చెప్తేనే కానీ వాళ్ళు దేవుని వాక్యం చెప్పరు. పెద్ద పెద్ద సేవకులు చలామణి అయ్యేటటువంటి చాలామంది ఈ విధంగా ఉన్నారు పిల్లారా. సువార్తను ఉచితంగా ప్రకటించడే నాకు జీతమైన పౌలు భక్తులు చెప్తూ ఉంటే, దేవుని వాక్యం చెప్పడానికి ఎక్కువ మొత్తం ఎందుకు ఆశిస్తున్నారు ఈ దైవజనులు? ఎందుకు ఆశిస్తున్నారు ఈ పాస్టర్లు? వాళ్ళ ప్రేమతో ఇచ్చే కానుకలు తీసుకుని దేవుని యొక్క వాక్య పరిచయను కొనసాగించాలి. వారు ప్రేమతో ఇచ్చే కానుకలను సేకరించి దేవుని వర్తమానాలు అందించవలసిన వాడగా ఉన్నావు. అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మొత్తం ఆశించకూడదు. అది సేవ అనేటటువంటిది వ్యాపారం కాదు. సేవగానే చేయాలి, వ్యాపారం కాదు ఇది. సంఘాలు అనేటటువంటి కిరాణా కొట్లు కాదు, వ్యాపార స్థలాలు కాదు. సంఘములో సేవ దేవుని వాక్యానికి అనుకూలంగా జరగాలి. దేవుని వీళ్ళు వ్యాపార ఢిల్లీగా చేయకూడదు. దేవుని వీళ్ళు అందరికీ ప్రార్థనా మందిరం, అది సమస్త జనులకి ప్రార్థనా మందిరం. దేవుని ఇల్లు అంటే దేవుని సంఘం. దేవుని సంఘము సమస్త జనులకి ప్రార్థనా మందిరం. అంతేగాని
వ్యాపార స్థలం కాదు, బిజినెస్ ఏరియా కాదు అది. చాలామంది దేవుని సేవను వ్యాపారంగా చేసి దేవుని సంఘాల వ్యాపార స్థలంగా మార్చేసి దేవునికి ఎంతో కోపం పుట్టిస్తున్నారు పిల్లారా. ధనార్జనే ధ్యేయంగా బ్రతుకుతున్నారు కొంతమంది సేవకులు. ధనార్జనే ధ్యేయంగా వారి సేవ చేస్తున్నారు. ఆస్తులు కూడగట్టుకుంటూ, ఆస్తుల్ని పెంపొందించుకుంటూ మేము చేస్తుంది దేవుని సేవ అని భ్రమపడుతున్నారు పిల్లారా. వారంతా ఒకరోజు దేవునికి లెక్కప్ప చెప్పాలి. వారు దేవుని యొక్క శిక్షకు, దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతారు పిల్లారా. ప్రభువైన దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. వర్తమానము ద్వారా మీరు మార్పు చెందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నారు పిల్లారా. దేవుని ఉగ్రత అనేటటువంటి వారి మీదకి వస్తుంది. సేవకులు ఎవరైనప్పటికీ కూడా విశ్వాసులు ప్రేమతో ఇచ్చే కానుకలు స్వీకరించి దేవుని సేవ కొనసాగించాలి. అది వాక్యానుసారం. కొంతమంది పెళ్ళిళ్ళు చేయాలంటే సార్, సంఘంలో విశ్వాసులకు పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా ఎక్కువ మొత్తం ఆశించేవారుగా ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ మొత్తం ఇస్తేనే కానీ పెళ్ళిళ్ళు చేయరు. ఇదంతా వాక్యవిరుద్ధమైన పని. అవన్నీ వాక్యవిరుద్ధమైన పనులు. కొంతమంది మాది పెద్ద సంఘము అని డప్పు కొట్టుకుంటూ ఉంటారు. శరీర సంబంధమైన బోధలే చేస్తూ ఉంటారు. వాక్యవిరుద్ధమైన బోధలే చేస్తూ ఉంటారు. దేవుని వర్తమానాలు మాకు స్పాన్సర్ చేయమని అడుగుతూ ఉంటారు. ఆ విధంగా మీరు దేవుని వర్తమానాలు స్పాన్సర్ చేస్తే దేవుని సువార్త వ్యాప్తి చెందుతుంది. దేవుని సువార్తకు మీరు సహకారులుగా ఉంటే మీరు దేవుని చేత దీవించి ఆశీర్వదించబడతారు. దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా బలపరుస్తాడు. మీ యొక్క స్థితిగతులు మారుస్తాడు. ఈ విధంగా మభ్యపెడుతూ ఉన్నారు పిల్లారా. దేవుడు లంచగొండి కాదు పిల్లారా. దేవుని సేవ వ్యాపారం కాదు. కొంతమంది వారి బోధలు విని సంఘాలకి కానుకలు ఇవ్వడానికి అప్పులు పాలైపోతున్నారు. దేవుడు ఇస్తేనే దీవిస్తాను ఎక్కడ చెప్పాడు? దేవుని కానుకలు ఇవ్వడం తప్పనట్లేదు. దేవుడు కానుకలు ఇవ్వాలి. నీ స్థితిని బట్టి, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి దేవుడు కానుకలు ఇవ్వి. పిసినితనంగా ఇవ్వకూడదు. దేవుడికి నీకు ఉన్న దాంట్లో ధారాళంగా ఇవ్వాలి. అంతేగాని నీకేమి లేకుండా చేసేసుకుని, నీకు తినటానికి తిండి లేకుండా చేసేసుకుని, నీకున్నదంతా దేవుడికి ఇచ్చేస్తే నువ్వు దీవించి ఆశీర్వదించబడతావని ఎవరు చెప్పారు? అలాంటి వాక్యవిరుద్ధమైన బోధలు చేయకూడదు. దేవుడు లంచగొండి కాదు. దేవుడు తనకు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. నీకున్న దాంట్లోనే ధారాళంగా ఇవ్వాలి. కొంతమంది అయితే దశంభాగం పడుతూ వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. దశంభాగము అడగకూడదు. దశంభాగం అడిగేటటువంటి వారు నరకపాత్రులను దేవుని వాక్యం చదివిస్తుంది. వాళ్ళు మరణపాత్రులు, నరకపాత్రులు. ఇప్పుడు మన దేవునికి ఇవ్వాల్సిన స్వేచ్ఛార్పణ దశంభాగాలు కాదు పిల్లారా. మన హృదయంలో నిశ్చయించిన కొలది, మన స్థితిని బట్టి, మన ఆర్థిక స్థితిని బట్టి, మనకున్న స్తోమతను బట్టి ప్రభువైన దేవునికి మనకున్న దాంట్లోనే శ్రేష్ఠ భాగం ఇవ్వాలి. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. దశంభాగాలు అడగకూడదు. కొంతమంది వారి స్థితి బాగుంటే దశంభాగం కంటే ఎక్కువ ఇచ్చేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. వాళ్ళ స్థితిగతులు బాగున్న వాళ్ళు దశంభాగాల కంటే ఎక్కువ ఇవ్వచ్చు. దశంభాగాలు ఇవ్వాలనేటువంటి రూల్ ఏమీ లేదు. మనం ప్రభుకు ప్రేమతో ధారాళంగా కానుకలు ఇవ్వాలి. మనకున్న దాంట్లో ధారాళంగా ఇవ్వాలి. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు దశంభాగం కంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు. దశంభాగం ఇవ్వాలని రూల్ లేదు. అది పాత నిబంధన చెందింది. పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ప్రభు దేవుడు సూచించింది. కొత్త నిబంధనలో ఉన్న మనకు కాదు ప్రియులారా. ప్రియులారా, నాకు ఒక విషయము మనసుకు అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే, ఏ సంఘం వారైనా ఆదివారపు ఆరాధన లైవ్ ఇవ్వటము మంచిది కాదని నా అభిప్రాయం ప్రియులారా. లైవ్ భక్తికి మనం అలవాటు కాకూడదు ప్రియులారా. ఏ సంఘం వారైనా కొన్ని దైవ వర్తమానాలు వీడియో చేసి సమాజానికి అందిస్తే సరిపోతుంది. ఏ సంఘం వారైనా కొన్ని దైవ వర్తమానాలను వీడియోస్గా తీసి సమాజానికి అందిస్తే సరిపోతుందని నా అభిప్రాయం ప్రియులారా. ఈ 8వ తారీఖున అమెరికాలో లాస్ ఏంజల్స్ అనేటటువంటి నగరంలో, అది సంపన్నులు ఉండేటటువంటి ప్లేస్ ప్రియులారా. సంపన్నులు ఉండేటటువంటి నగరం. అక్కడ టాలీవుడ్ స్టార్స్, హీరోయిన్స్ ఎక్కువ మంది ఉంటారు. అక్కడ ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో, చుట్టుపక్కల ఎక్కువ అడవులు ఉన్నాయి ప్రియులారా. ఆ అడవుల్లో ఒక 3000 ఎకరాల్లో అక్కడ అడవులు ఉన్నాయంట. ఆ అడవుల్లోనూ
ఎలా జరిగిందేమో తెలియదు కానీ అడవిలో మంటలు బహువేగంగా వ్యాప్తి చెంది ఆ మంటలు అడవి అంతా కాలుకుంటూ ఊరి మీదకి వచ్చేసి ఆ ఊళ్ళోని ఆ యొక్క నగరంలో, ఆ సంపన్న నగరం లాస్ ఏంజల్స్ నగరంలో ఇల్లు కూడా కాలిపోయినాయి పిల్లారా. ఆ మంటలు ఇళ్ళ మీదకి వచ్చేసినాయి, ఇల్లు కూడా కాలిపోయినాయి. 13,000 ఇల్లు వరకు కాలిపోయిన సమాధానం చెప్తున్నారు. ఇంకా ఎక్కువే కాలిపోయి ఉండొచ్చు. కొన్ని వేల ఇల్లు కాలి బూడిదైపోయినాయి పిల్లారా. బెంజ్ కార్లు కూడా కాలిపోయినాయి అంట. అనేక ఖరీదైన కార్లు, ఖరీదైన వస్తువులు కాలిపోయినాయి పిల్లారా. 30,000 మంది వరకు అక్కడ ఉన్నటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారంట. చూసారా దేవుని ఉగ్రత ఎలా ఉందో చూస్తున్నారా? దేవుని ఉగ్రత ఎలా ఉందో చూస్తున్నారా? లోకంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. యుద్ధాలు, వరదలు, కరువులు, సునామీలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, మనభంగాలు, ఈ విధంగా లోకమంతా కూడా సాతాను ఆలోచనల వల్ల ఈ విధంగా అల్లకల్లోలమైపోతుందో మనం చూస్తున్నాం. కొన్ని వేల ఇల్లు, కాస్ట్లీ ఇల్లు ఖాళీ బూడిదైపోయినాయి పిల్లారా. అక్కడ ఉన్నవారంతా పరుగులు తీసి వెళ్ళిపోతున్నారు. దేవుని ఉగ్రత ఏ విధంగా మనుషుల మీదకి వస్తుందో తెలుసుకోండి. మారు మనసు పొందండి, ప్రభు తట్టు తిరిగి రక్షించబడండి. ఆయన నిజమైన దేవుడని తెలుసుకోండి. విగ్రహారాధన ఒట్టిదని తెలుసుకోండి. జీవముగల దేవుడని యెహోవా దేవుని లోకరక్షణ యేసుక్రీస్తు ప్రభువు వారి నామందు విశ్వాసం నుంచి రక్షించబడండి. మన కలగబోయే ఉగ్రతను, నరశిక్షను తప్పించుకోవాలంటే మనం భూమి మీద సజీవులు ఉండగానే యేసుక్రీస్తు ప్రభువు వారిని తండ్రి అయిన దేవుని నమ్ముకొని మన పాపక్షమాపణ నిమిత్తము మనము మన రక్షణ సాదృశ్యమైనటువంటి బాప్తిస్మం పొంది రక్షించబడాలి. మారు మనసు పొందాలి పిల్లారా. లేకపోతే చనిపోయిన మరుక్షణమైన నరకంలో వేయబడే అగ్నిలో కాలుతూ, ఏడుస్తూ, పళ్ళు కొరుకుతూ యుగాల చీకట్లో ఆరణగిరిలో కూరుకుని యాతన పడవలసి వస్తుంది పిల్లారా. ఆ యొక్క నరకశిక్షను తప్పించేది యేసుక్రీస్తు ప్రభుల వారి పిల్లారా. మనల్ని స్వర్గంలో చేర్చేది యేసుక్రీస్తు ప్రభుల వారే. స్వర్గంలో సదాకాలం సంతోషంతో ప్రభుతో జీవించాలంటే మనం భూమి మీద ఉండగానే తండ్రి దేవుణ్ణి, లోకరక్షకుని యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుని రక్షించబడవలసిన వారంగా ఉన్నాం పిల్లారా. క్రైస్తవ మతం కాదు, యేసుక్రీస్తు ప్రభు మతబాధకుడు కాదు. విగ్రహారాధన చేయకూడదు. ఈ లోకమందున విగ్రహం ఒకటిది పిల్లారా. జీవముగల దేవుడు అక్కడే యెహోవా దేవుడు. ప్రియులారా, మనం అందరం ఈ లోకంలో క్షేమంతో జీవించాలంటే ప్రభుని దేవుని కృప, కనికరం, కాపుదల, సహాయం అవసరం మనకి. ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం ప్రియులారా. సువార్తను ఉచితంగా ప్రకటించడం నాకు జీతమని పౌలు భక్తుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు పిల్లారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం చదివితే, ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడుడి. కొంతమంది మాకు సత్యవాక్యం తెలుసు అని గర్విస్తూ విర్రవీగుతూ ఉంటారు పిల్లారా. అది చాలా తప్పు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడిచిన దేవుని వాక్యం తెలియజేస్తుంది. సత్యవాక్యం నీకు తెలిసినంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళవు. సత్యవాక్యాన్ని అనుసరించి జీవిస్తేనే పరలోకం వెళ్తావు. నీకంటే వాక్యం ఎక్కువగా సైతానికి తెలుసు, కానీ దాన్ని దేవుడు నరకంలోకి ఎందుకు పంపిస్తున్నాడంటే దేవునికి లోబడి, దేవునికి ఇష్ట ప్రకారంగా, దేవుని వాక్యానుసారంగా అది బతకలేదు కాబట్టి దాన్ని అనుసరిని నరకంలో వేస్తున్నాడు ప్రభు. సత్యవాక్యం తెలుసుకున్నంత మాత్రాన, సత్యవాక్యం నేర్చుకున్నంత మాత్రాన, సత్యవాక్యం చెప్పడం వచ్చినంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్ళిపోవు. సత్యవాక్యాన్ని అనుసరించి జీవిస్తేనే పరలోకం వెళ్తావు. ప్రేమ అనేటటువంటి లేని వ్యక్తి అసలు వ్యర్థుడు దేవుని దృష్టికి. ప్రేమ కలిగినట్టుగా ప్రయాసపడాలి. సత్యవాక్యం తెలిసిందాక నువ్వు గర్వంగా ఉంటే పరలోకం పోవు, నరకాన్ని పోతావు. సత్యవాక్యం తెలిసిన ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి జీవించడం నేర్చుకోవాలి. ప్రేమ లేని జీవితం వ్యర్థం. నిన్నెవరు నీ పొరుగువాని ప్రేమించమన్నాడు ప్రభు. ఆపదలో ఉన్న వాళ్ళు సహాయం చేయను. నీకు సత్యవాక్యం ఎంత తెలిస్తే ఏంటి నీకు ప్రయోజనం? హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం పిల్లారా. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్న దినాలలో మహారోదనతో, కన్నీళ్లతో తన మరణములను రక్షించగలవానికి ప్రార్థనలు, ఆచరణలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించిన యేసుక్రీస్తు ప్రభుల వారే ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేయవా? నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండవా? యేసుక్రీస్తు ప్రభుల వారు కొండకెళ్ళి ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఒలీవ కొండకెళ్ళి ఆయన ఉపవాస ప్రార్థన చేశారు, కన్నీటి ప్రార్థన చేశారు.
మనం ఎంతగా చేయాలి? ఆయనే చేస్తే మనం ఎంతగా చేయాలి? మనం ఎంతగా దేవునికి ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ప్రార్థనలు యాచనలు చేయాలి. మన ఆత్మ మన ఆత్మ సంపూర్ణంగా రక్షించబడి నరకం నుంచి తప్పించబడాలంటే మనం ఎంతగా ప్రార్థన చేయాలి? ఎంతగా వాక్యాన్ని ధ్యానించాలి, వాక్య ప్రకారం జీవించాలి. ఈ సంగతులు గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 17 వరకు చదువుకుందాం పిల్లారా. మీరు ప్రార్థన యొక్క ఆవశ్యకతను గుర్తించవలసిందిగా ప్రభు పేరున ప్రేమతో మనవి చేస్తున్నాను. నా సహోదరులారా, 12వ వచనం నుంచి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికి కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ నందును. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతివంతన విజ్ఞాపన మనపూర్వకమైనదే, బహుబలము గలదే ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడి వర్షింపకుండా అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. అతను మరల ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన ఫలం ఇచ్చను. తెలుసుకుంటున్నాం కదా ఆ ప్రార్థన కొన్నటువంటి ప్రాముఖ్యత, ఆ ప్రార్థనలు జరిగే కార్యాలు, ప్రార్థనలు ప్రభువు దేవుడు చేసే కార్యాలు. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా తన శిష్యులతో మీరు స్వాదంలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. ఎడతెక్క ప్రార్థన చేయాలి. మనం ఎడతెక్క ప్రార్థన చేయాలి. నీకు స్వస్థత లభించాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. శ్రమలోంచి విడుదల కలగాలంటే ప్రార్థన చేయాలి. నీ పాపాలు క్షమించబడాలంటే ప్రార్థన చేయాలి. సంఘములో విశ్వాసులు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. స్వస్థత లభించాలంటే విశ్వాసులు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలని దేవుడి వాక్యం చెప్తుంది. ఏలియా గారు మన వంటి స్వభావం గల మనిషి అయినప్పటికీ అతని ప్రార్థన ప్రభువైన దేవుడు విని 3.5 సంవత్సరాల భూమి మీద వాన కొరకుండా చేశాడు. పిల్లారా 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదివితే అక్కడ యవ్వనుల గురించి కూడా తెలియజేస్తుంది. యవ్వనులతో ప్రభువైన దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర ఉదయులే ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. యవ్వనుల్ని ప్రభువైన దేవుడు ప్రార్థన చేసేవారితో కలిసి జీవించమంటున్నాడు. అంటే యవ్వనులను కూడా ప్రార్థనా పరులుగా తయారవ్వాలని ప్రభువు దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. పిల్లారా, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం పిల్లారా. ప్రభువు కన్నులు నీతివంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. నీతివంతులు ఎవరంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారే నీతివంతులు. నీతివంతులు చేయవలసిన పనేంటి? నీతివంతులు చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే నీతివంతులు ప్రార్థనలు చేయాలి. నీతివంతులు చేసే ప్రార్థనల వైపు ప్రభువైన దేవుడు చెవినిస్తాడు. కాబట్టి నీతివంతులు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి సంఘంలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. సంఘంలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. సంఘంలో సత్యవాక్యాన్ని నేర్చుకునేవాడిగా ఉండాలి. సంఘములో జరుగుతున్న సేవలో పాల్గొనవలసిన వాడిగా ఉండాలి. సంఘ సేవకు సహకరించవలసిన వాళ్ళగా ఉండాలి పిల్లారా. అంతేకాదు పిల్లారా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం పిల్లారా. అక్కడ నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడి ఉన్నది అన్నటువంటి వాక్యం వ్రాయబడింది. దేవుని సంఘము, దేవుని ప్రార్థనా మందిరము అంటే మందిరం మనమే కాదంటలేదు. దేవుని సంఘములో దేవునికి ప్రార్థనలు జరగటం అనేటటువంటిది కొనసాగించబడాలి. దేవుని సంఘాలలో దేవునికి ప్రార్థన చేయటము జరుగుతూ ఉండాలి. సత్యవాక్య బోధలు జరుగుతూ ఉండాలి. ఆ విధంగా దేవుని పాటలు అక్కడ వినిపించబడుతూ ఉండాలి. దేవుని పాటలు పాడుతూ ఉండాలి. దేవునికి మహిమ అనేటటువంటిది ఆ విధంగా మనం అందరము తీసుకురావాల్సిన బద్దులంగా ఉన్నాం. ప్రభువైన దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రభువైన దేవుడు మిమ్మల్ని అందరం దీవించి ఆశీర్వదించను గాక. ఈ వర్తమానం ద్వారా ప్రభువు దేవుడు అనేకులతో మాట్లాడి వాళ్ళ హృదయాలు మార్చును గాక. ప్రభువైన దేవుడు నశించిపోతున్న అనేక ఆత్మ తన రక్షణ భాగ్యం దయచేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.